మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఎన్ని పద్ధతులున్నా, ఎవరు ఎలా చేసినా మనకంటూ ఒక కమిట్మెంట్ ఎప్పుడు ఉంటుందండి. ఆ కమిట్మెంట్ లేదనుకోండి, కమర్షియల్ అవుతుంది. కమిట్మెంట్ ఎందుకు కావాలి? మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏముందో చూడకుండా, నాకు తెలుసు కదా 1, 2 అని చెప్పి కమర్షియల్గా ఇచ్చేస్తాం చూడండి. అప్పుడు కమిట్మెంట్ లేనటువంటి ఏ న్యూమరాలజీ అయినా వేస్టేనండి. పైగా అది మనకి నెగటివ్ చేస్తుంది. కాబట్టి నెగటివ్ కోరి కొనుక్కుని ఎందుకు తెచ్చుకోవాలి? ఇది మీకుగా మీరు వేసుకోండి. నెగటివ్ని కోరి ఎందుకు తెచ్చుకోవాలి? అందుకే నేను ఆ మాట వాడవలసి వచ్చిందండి. కమిట్మెంట్ అనే మాట ఎందుకు వాడాను అంటే, మీరిచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి నేను ఒక కమిట్మెంట్ ఇవ్వాలండి. చేతనైతే మంచి చేయాలే తప్ప ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెగిటివ్ ఎలిమెంట్స్ని నేను బయటికి తీసుకురాకూడదు. అదే నేను మీకు ఇచ్చే కమిట్మెంట్. అర్థమైందండి? డేట్ ఆఫ్ బర్త్లో నెగిటివ్ ఎలిమెంట్స్ ఎందుకు ఉంటాయి అని మీరు అడిగినట్లయితే, ఎందుకు ఉండవండి? పుష్కలంగా ఉంటాయి. అంబానీ దగ్గర నుంచి మామూలు స్థాయి వ్యక్తి దాకా ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్లో నెగిటివ్ ఎలిమెంట్స్ ఉండి తీరుతాయి, ఉంటాయి. ఉండకుండా ఉండని డేట్ ఆఫ్ బర్త్ అయితే లేదండి. ఆ నెగటివ్ ఎలిమెంట్స్ పైకి వస్తున్నప్పుడు, లేదా వాటిని కావాలని మనము రైజ్ చేసినప్పుడు, డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు క్యాషియర్ కావచ్చు, క్యాషియర్ అవ్వాల్సిన వ్యక్తి డాక్టరు కావచ్చు. ఏం చేసాం అంటాం. ఒక సిద్ధాంతంలో చెప్పాలంటే, కర్మ మరి ఇలా పని చేయిస్తుంది కదా అని మేము అనొచ్చు. బికాజ్ మేము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మకుండా నేను మీకు చెప్పలేను కదా. నేను మాట్లాడేదే మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏమిటి, మీ జీవితం ఎలా ఉండాలి అనే దాని మీదే కదా. అంటే అసలంటూ ఏం తెలియని ఫ్యూచర్ గురించి ఎలాగైనా సరే తెలుసుకుని మీకు చెప్పడమే ఇక్కడ ఉన్నటువంటి విషయం. అటువంటప్పుడు ఆ తెలుసుకునే సమయంలో కొన్ని నెగటివ్స్ కూడా బయటకు వస్తాయి కదండి. కాబట్టి ఆ నెగటివ్ ఎలిమెంట్స్ని మనము బయటికి రానివ్వకూడదు. అందుకే మీరు ఎక్కడైనా కరెక్షన్ చేయించుకోండి, ఎక్కడైనా పేర్లు తీసుకోండి, కానీ వాటిల్లో నెగటివ్ ఎలిమెంట్ వచ్చిన రోజున మిమ్మల్ని కాపాడటానికి ఎవరు ఉండరు. కాబట్టి నెగటివ్ ఎలిమెంట్స్ రాకుండా మీకు కరెక్షన్ ఇస్తాను అనేది నేనిచ్చే కమిట్మెంట్. మీకు ఒకటే లైన్ అండి, దిస్ ఈస్ ఐబి సాహూస్ కమిట్మెంట్. ఇంకెవరైనా ఇస్తారో లేదో నాకు తెలియదు, నేను ఇస్తాను మీకు. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెగటివ్ ఎలిమెంట్స్ని నేను బయటికి తీసుకురాను, రైస్ కాకుండా చూస్తాను. ఎందుకంటే కమిట్మెంటు ఎవరైనా ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇంతవరకు కమిట్మెంట్ ఇస్తాను మీకు. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.